Hi sir, your good name? నమస్తే అమ్మ, నా పేరు తాడాల వరప్రసాద్. నేను కాకినాడ నుంచి వచ్చాను. ఓకే, మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు ప్రజెంట్? యాక్చువల్గా నాకు ప్యాషన్ అగ్రికల్చర్ అంటే నేను అగ్రి మెకనైజేషన్ మీద వర్క్ చేస్తున్నాను. నేను లాస్ట్ 20 years నుంచి కూడా నా ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ నేను గ్రాడ్యుయేట్. నెక్స్ట్ నేను కొన్ని రోజులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద వర్క్ చేస్తూ నేను సైమల్టేనియస్గా నాకు అగ్రికల్చరల్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ వల్ల అగ్రి మెకనైజేషన్లోకి వెళ్ళాను. నేను దాని నుంచి లాస్ట్ 20 years నుంచి ఇదే బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాను. నేను టైమ్స్ ఆఫ్ ఇండియా, డక్కన్ క్రానికల్లో కూడా ఆర్టికల్స్ ఇస్తున్నాను. ఈ ఆప్తా క్యాటలిస్ట్కి రావడం వల్ల యూజ్ ఏమిటంటారు? యాక్చువల్గా ఆప్తా క్యాటలిస్ట్కి రావడం వల్ల వ్యాస్ట్ ఎక్స్పోజర్ అమ్మ. అంటే మనం ఎంతసేపు కూడా మనం చేసే బిజినెస్ ఒక స్థాయిలో చూస్తాం, దాని నెక్స్ట్ స్థాయికి వెళ్ళాలి అంటే మనకు ఆపర్చునిటీస్, అంటే మనం ఎంతసేపు ఆపర్చునిటీని సెర్చ్ చేస్తూ ఉంటాం, కానీ ప్రాపర్ ఆపర్చునిటీని మనం గ్రాప్ చేసే అంత స్థాయికి వెళ్ళాం, ఎంతసేపు సర్చింగ్లోనే ఉంటాం. ఆప్తా క్యాటలిస్ట్ వల్ల ఏంటంటే మనకి అంటే మిడిల్ లెవెల్ నుంచి టాప్ లెవెల్కి ఒక్కసారిగా ల్యాడర్ ఇచ్చినట్టుగా ఈ ఆప్తా క్యాటలిస్ట్ అనేది ఉంది. ఎందుకోసం అంటే మనకి ఇండియాలో మనం ఉంటున్నాం, ఇక్కడ వర్క్ చేస్తున్నాం, ఇక్కడ మనకి చాలా అంటే అన్ని రకాలుగాను సంపాదించుకోవటం కానీ, లేదు అంటే మనం ప్రొఫెషనల్గా అభివృద్ధి చెందటం, అట్ ది సేమ్ టైం మన దగ్గర ఎంప్లాయీస్ ఉండటం అన్నీ బాగుంటున్నాయి. కానీ దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అంటే యూఎస్లో ఆల్రెడీ మనకి యూఎస్లోనే కాదు, నాట్ ఓన్లీ ఇన్ యూఎస్, ఇన్ అదర్ కంట్రీస్లో గ్లోబల్గా మనకి నెట్వర్క్ చాలా ఈజీ అవుద్ది. చాలా హానెస్ట్గా మనం ట్రస్ట్ తోటి వెళ్ళి అక్కడ కూడా మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి మంచి ప్లాట్ఫామ్గా దీన్ని భావిస్తున్నాను. యంగ్ ఎంటర్ప్రీనియర్స్కి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? ఒకటండి, మెయిన్ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ కంప్లీట్ అయిపోయాక, లేదు అంటే పీజీ కంప్లీట్ అయిపోయాక నాకు ఒక జాబ్ వస్తే ఆ జాబ్లో నేను చాలా సెక్యూర్డ్గా బతుకుతాను, సెక్యూర్డ్ లైఫ్ ఉంటుంది నాకు అని అనుకునే దానికన్నా మనం మన కోసం ఏం చేసుకోవాలి, మన సమాజానికి ఏం చేసుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మనం ఆలోచించే విధానం ఎలా ఉండాలంటే, మనం అనేకమైన కళలు కంటూ ఉంటాం, ఆ కళలను మనం ఎలా నిజం చేసుకోవాలో ముందు మనం అంటే విజన్ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా పాత్ కూడా మనమే క్రియేట్ చేసుకోవాలి. అది ఆ పాత్ అంటే మన మనసులోంచి పుట్టిన ఆలోచనకి మనం మాత్రమే ఒక ప్లాట్ఫామ్ చేసుకుని ఒక విజన్కి రీచ్ అయ్యే గోల్ మనం పెట్టుకుని ఆ గోల్ని సాధించుకునేటట్టు మనం ఎప్పుడు కూడా మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. సో బేసిక్గా ఒకటండి, బిలో ప్రావర్టీ లైన్కి బాగా డబ్బులు సంపాదించే టాప్ లెవెల్కి మధ్య ఉన్న వ్యత్యాసం ఏదైనా ఉందంటే అది చదువు ఒకటే. చదువు ద్వారానే మనం అంటే ఎడ్యుకేషన్ ద్వారానే మాత్రం మనం ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి ఒకసారిగా ఎదగలుగుతాం. ఈ ప్రయత్నంలో ఎప్పుడు కూడా మీరు కష్టపడండి, ఎంతసేపు నెట్వర్క్ గ్రోత్ పెంచుకోండి, ఎక్స్పోజర్ పెంచుకోండి, మంచి పరిచయాలు ఏర్పాటు చేసుకోండి. దేనికి మాత్రం తలొగ్గొద్దు. అంటే దేనికి అంటే మనకి ఎప్పుడైతే కొంచెం మనీ మనకి అవసరం దానికన్నా కొంచెం ఎక్కువ అమౌంట్ ఎప్పుడైతే మనకు వస్తుందో ఆటోమేటిక్గా ఇవాళ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా యువత అంతా కూడా పక్కదారులు పడుతూ ఉన్నారు. అటువంటి పక్కదారులు పట్టకుండా మనం ఇంకా ఎంతమందికి మనం జాబ్స్ ఇవ్వగలుగుతాం, ఎంతమందికి మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాం, ఎంత వెల్త్ మనం క్రియేట్ చేయగలుగుతాం, మన సొసైటీకి మరలా మనం ఎంత ఇవ్వగలుగుతాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో మనం యాంగిల్లో వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్.